హాయ్ హలో వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి వెజిటేబుల్ శాండ్విచ్ చూపించబోతున్నాను. పిల్లల లంచ్ బాక్స్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా ఉపయోగపడుతుంది. వితిన్ 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఓ ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర. ఇక్కడ నేను ఆవాలు వేయట్లేదు. శాండ్విచ్లో ఎప్పుడైనా ఆవాలు యూజ్ చేయొద్దు. 1 స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 కప్ క్యాబేజీ ముక్కలు సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్యాబేజీ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నాను. మీకు నచ్చకపోతే తక్కువ తీసుకోవచ్చు. 1 కప్ ఆనియన్ ముక్కలు, 1 కప్ క్యారెట్ ముక్కలు, ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇవి కొంచెం మగ్గనివ్వాలండి. ఇలా మగ్గితే సరిపోతుంది. ఇక్కడ నేను చూస్తున్న విధంగా మగ్గితే సరిపోతుంది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ టమాటా సాస్. మా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర తీసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఇలా చూడండి, కర్రీ ప్రిపేర్ అయిపోయింది. పక్కన పెట్టుకోవాలి. ఓ బ్రెడ్ తీసుకొని ఈ కర్రీ దాని మీద అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మరో బ్రెడ్ పెట్టి ఓ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత బటర్ వేసుకోవాలి. బటర్ కానీ ఆయిల్ కానీ యూజ్ చేసుకోవచ్చు. మనం స్టఫ్ చేసుకున్న బ్రెడ్ని దీనిపైన పెట్టి వేయించుకోవాలి. ఇక్కడ చూడండి, సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అలా అయితే లోపటి వరకు వేగుతుందండి. ఇలా బటర్ అంతా వెనకాల ముందు అనుకుంటూ కాల్చుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా కాలితే సరిపోతుంది. ఇలా కాలిన తర్వాత మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది టమాటా కెచప్తో కానీ మైనీస్తో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.